ఖచ్చితంగా వైసీపీ దీని మీద అంత నెగటివిటీ అయితే చేయలేదు. చేయాలని కొంతమంది ట్రై చేశారు. లేదని చెప్పలేము. హ్మ్. ఓజీ అంటే ఒక్కసారి గూడా గెలవలేనోడు, లేతే ఒంటరిగా పోటీ చేసి గెలవలేనోడు ఇలాగంతా పెట్టారు వాళ్ళు. హ్మ్. అట్లాగే ఇప్పుడు గూడా పోయిందంట గదా! ఓజీ అని. ఓజీ మళ్ళీ జానీ అంట కదా! అని ఇలాగ పోస్టులు కనబడుతున్నాయి. హ్మ్. కాకపోతే ఒక ఆర్గనైజ్డ్‌గా వైసీపీ వాళ్ళు దీని మీద నెగెటివ్ క్యాంపెయిన్ అయితే చేయట్లేదు. మన ఆయన అంబటి రాంబాబు కూడా ఇది సక్సెస్ కావాలని కోరుకున్నాడు. అయితే కొంత విమర్శలైతే ఉన్నాయి. అంటే వైలెన్స్‌ని ఇంత స్థాయిలో చూపించడం అవసరమా? పవన్ కళ్యాణ్ మామూలుగా ఉపన్యాసాలు ఇస్తుంటాడు. వైలెన్స్‌కి వ్యతిరేకం అని మాట్లాడుతుంటాడు. తన దీంట్లో యూత్‌ని చెడగొట్టే విధంగా ఇంత దారుణమైన వైలెన్స్ అవసరమా? దాదాపు యూఏఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 100 కట్లు సెన్సార్ బోర్డ్ చెప్పింది. హ్మ్. అందుకని ఫైనల్‌గా ఏ సర్టిఫికేట్ ఇచ్చి 2 నిమిషాల ఒక లెంగ్త్‌ని గూడా తీసేశారు. అంటే ఏ సర్టిఫికేట్ పవన్ కళ్యాణ్ సినిమాలకు మామూలుగా రావు. అలాంటిది అంత వయలెన్స్ అవసరమా? కత్తి పట్టుకొని స్టేజ్ మీదకెళ్ళడం అవసరమా? ఇలాంటి విమర్శలనైతే వాళ్ళు చేశారు వైసీపోళ్ళు. అందులో రీజన్ గూడా ఉంది. ఆ విమర్శలు తప్పేం గాదు. ఎవరైనా హ్మ్. చేయొచ్చు. అట్లాగే ఇటు 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ కూడా 'అల్లు అర్జున్' ఒక స్మగ్లర్ క్యారెక్టర్ ఇస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గాని, వాళ్ళ ఫ్యాన్స్ గాని విమర్శించారు గదా! ఇప్పుడు ఈయన మాత్రం ఇలాంటి ఒక గ్యాంగ్‌స్టర్ అందరిని నరుకుతున్న గ్యాంగ్‌స్టర్ తప్ప ఇంకేం లేదు అతను చేసింది. ప్రజలకి చేసింది ఏం లేదు దాంట్లో. ఒక గ్యాంగ్‌స్టర్‌గా ఉండి అలా చేయడం కరెక్టేనా? అప్పుడు మమ్మల్ని విమర్శించారని వాళ్ళంటున్నారు. హ్మ్. అయితే ఆర్గనైజ్డ్‌గా మామూలుగా ఏందంటే ఆంధ్రప్రదేశ్‌లో కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా ప్రతిదీ రాజకీయాలక్కడ. సినిమా అనేదే కాదు. ఏ విషయమైనా రాజకీయాలకు అతీతంగా ఏది ఉండదు. అక్కడ మొత్తం 2గా చీలిపోయారు. తెలుగుదేశం వైపు, ఆహ్, ఇటు వైసీపీ వైపు. హ్మ్. తెలుగుదేశం అంటే ఇంక్లూడింగ్ జనసేన గూడా చెప్పుకోవచ్చు. సో, ఈ ఈ కూటమి ఒకవైపు, మిగతా వాళ్ళు ఒకవైపుగా చీలిపోయారు. కమ్యూనిస్టులు గూడా ఈ రెండిట్లో ఏదో ఒక గ్రూప్‌లో ఉంటున్నారు. హ్మ్. ఒకవేళ మనలాంటోళ్ళు గ్రూప్‌లో లేమంటే గూడా వాళ్ళు ఒప్పుకోరు. మనం తెలుగుదేశాన్ని విమర్శిస్తే నువ్వు మా ఎనిమి అని తెలుగుదేశం వాళ్ళంటారు. వైసీపీ వాళ్ళని విమర్శిస్తే నువ్వు మా ఎనిమి అని వైసీపీ వాళ్ళంటారు. అంటే ఈ 2 తప్ప ఇంక మూడవ ప్లేస్ ఉంటదని గూడా ఒప్పుకోరనమాట. అంత హ్మ్. దారుణంగా అక్కడ పరిస్థితి ఉంటది ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. సో, అందుకని 'హరిహర వీరమల్లు'కి యాంటీగా బాగా క్యాంపెయిన్ చేశారు వైసీపోళ్ళు. నెగెటివ్‌గా చాలా పెద్ద ఎత్తున చేశారు. హ్మ్. అయితే దీనికి వ్యతిరేకంగా మాత్రం అంత ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ అయితే నెగెటివ్ క్యాంపెయిన్ చేయలేదు. దీనికి కారణం ఏందంటే జగన్ క్లియర్‌గా చెప్పాడు. పవన్ కళ్యాణ్ సినిమాల జోలికి వెళ్ళకండి అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల జోలికే కాకుండా అంతకుముందు గూడా ఇటు 'భైరవం' గావచ్చు, అంతకుముందు 'నాని' సినిమాలకు గావచ్చు, ఇలా నెగెటివ్ సినిమాల మీద, 'లైలా' సినిమా గావచ్చు, వీటికన్నిటి మీద గూడా వాళ్ళు నెగెటివ్‌గా రంగంలో దిగారు. హ్మ్. దానికి వాళ్ళ కారణం చెప్పేదేందంటే, మమ్మల్ని గురించి ఆ సినిమా ఫంక్షన్‌లో ఎందుకు మాట్లాడతారు? 11 అని మాట్లాడడం వల్లే గదా! మేము చేసిందని. 11 అని మాట్లాడినా గూడా వీళ్ళు చేయగూడదు. ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ పృథ్వీ 11 మేకలనింది ఎవడికి గూడా అర్థం గాలేదు నిజానికి. వీళ్ళు హ్మ్. చెప్పడం వల్లనే ఎక్కువ మందికి తెలుసు. సో, ఎప్పుడైనా గూడా ప్రతిపక్షం ఏం జేయాలంటే, ప్రజల పక్షాన పోరాడాలి. అప్పుడు ప్రతిపక్షానికి ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. అట్లా కాకుండా నువ్వు వ్యక్తిగతంగా నిన్ను తిట్టాడు కాబట్టి సినిమా వాళ్ళని తిడితే సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. అనవసరంగా ఫ్యాన్స్‌ని దూరం చేసుకోవడం. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌లో చాలామంది వైసీపీ అభిమానులు కూడా ఉంటారు. జగన్ హ్మ్. అభిమానులు. పొలిటికల్‌గా జగన్‌ని అభిమానిస్తారు. సినిమా పరంగా పవన్ కళ్యాణ్‌ని అభిమానిస్తారు. యాహ్! అట్లాంటప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్‌ని దారుణంగా తిట్టడం వల్ల దూరమవుతారు. ఆ హ్మ్. అభిమానులు గూడా దూరమవుతారు. సో, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్‌ని పొలిటికల్‌గా వ్యతిరేకించడం వేరు. ఆయన్ని సినిమా హీరోగా వ్యతిరేకించడం వేరు. హ్మ్. సో, రెండోదేంటంటే సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ సమస్యల్లో ఉంది. ప్రొడ్యూసర్‌లే గాకుండా సినిమాలో వర్కర్స్ యూనియన్స్ అందరూ గొడవలు చేస్తున్నారు. వాళ్ళకి సమస్యలున్నాయి. హ్మ్. అలాంటప్పుడు ఒక సినిమాని ఫ్లాప్ జేస్తే దాని ఎఫెక్ట్ మిగతా సినిమాల మీద పడతది. వర్కర్స్‌కి ఉద్యోగాల లైవ్లీహుడ్ మీద పడతది. ఇవన్నీ ఉంటాయి. అది అవసరం లేదు. దానివల్ల ప్రజలకి ఎటువంటి మేలు గూడా జరగదు. హ్మ్. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ప్రజలకేమన్నా మేలు గాని, కీడు గాని జరుగుతుందా? ఏమీ జరగదు. కానీ సినిమా ఇండస్ట్రీలో డిపెండ్ అయిన దాదాపు 1,00,000 మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా డిపెండ్ అయిన ఉంటారు. వాళ్ళకి సినిమాలు హిట్ కావడం అవసరం. ఒక సినిమా హ్మ్. హిట్ అయితే
ఎంతో ఉత్సాహంగా మరిన్ని సినిమాలు తీస్తారు. ఉమ్, ఒక సినిమా పెద్ద సినిమాలు ఫ్లాప్ అయితే అంతే నిరుత్సాహం ఉంటది. భయపడతారు ప్రొడ్యూసర్లు గూడా. ఉమ్, అందుకని ఏ సినిమా అయినా గూడా అది మనకు నచ్చినా, నచ్చకపోయినా ఆ హీరో మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కానీ ఆ సినిమా హిట్ కావాలని కోరుకోవాలి తప్ప ఫ్లాప్ కావాలని కోరుకోవద్దు. కానీ ఈ మధ్య ఏమైపోయింది, ఫ్లాప్ చేయాలి అని ప్లాన్ కట్టుకొని ఒక మాదిరి ఉండే సినిమాను కూడా నెగటివ్‌గా ప్రచారం చేయడం వల్ల జనంలో ఏమవుతుందంటే ఎందుకులే చూద్దామని ఆగిపోతారు వెళ్ళేవాళ్ళు కూడా. ఉమ్, చాలామంది రివ్యూలు చూసి లేకపోతే అభిప్రాయాలు చూసి కూడా పోతుంటారు ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో అవును. అభిప్రాయాలు చూసి కూడా. ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు ఒక సినిమా చూడాలంటే మినిమమ్ ఒక వ్యక్తికి 500 అయితే మినిమమ్ అవుతుంది. ఉమ్. సో, అలాంటిది ఇద్దరు ఒకడే పోయి సినిమా చూడరు